కత్తు కదలక మెదలక నిద్రించుటలో కలిగిన లాభము ఏముంది? కాళమేఘ శ్రీకేశవ చరితము గానము చేయను లేవమ్మ. బంగారపుత్రియే వంటి దానవ భవసాగరము తరించను. ప్రణవ స్వరూపుని పాటలు పాడుచు నీ వాకిటనే నిలిచిరిగా. కన్యై సర్వసంపద గల సహోదరి గుంపుగా వాకిట నిలిచితిమి. పరందాముని స్తోత్రము చేసి మంచుల మేము తడిసితిమి. సీతాదేవిని ఎడబాసిన శ్రీరామచంద్రుని నామమును చింతించుటకో తగిన సమయమిది, వేగమి నిద్రాలేవమ్మ. పుళ్ళిన్ రామకృష్ణుల వీరచరితము పాడుచు నోము నోచుటకు చల్లని యమున స్నానము చేయక నిద్రలో ఉండా తగదు సుమా. కృష్ణుని చేరి సుఖించు కొరకు మంచి సమయమిదలేవమ్మ. ప్రభాత సమయ పక్షుల ధ్వనియో అందగత్తెను వినలేదా. ఉంగళ్ తపస్సులును శ్రీ వైష్ణవోత్తములు పుండరీకాక్షుని ప్రార్థనకు అతి శీఘ్రముగా ఆలయమునకు తలపు తెరువను పోయిరిగా. అందరికన్నా ముందుగా వచ్చి లేపునటుల చెప్పిన బాల, మధుర భాషిణి మేల్కొనవేమి మాధవగానము పాడుటకు. ఎల్లే చిలుక వంటి మృదు పలుకులు పలికే గోపికలే చీరావమ్మ. కువలయ పీడ సంహారకుని స్తోత్రము చేయను పోవుదము. ఆండాళమ్మ పిలిచిన పలుకు గోపిక శ్రీకి వినగానే, ఎందుకు తొందర ఇదో వచ్చెదను రాదలిచిన వారొచ్చెదరా. భాగవతుల గోష్ఠిని సేవించను శ్రీరాముని కీర్తించుటకు. చమత్కార గల గోపిక నీవు లెక్క పెట్టి చూడుము తల్లి. శ్రీరంగా జయ శ్రీరంగా, శ్రీరంగా జయ శ్రీరంగా, శ్రీరంగా జయ శ్రీరంగా, జయ శ్రీరంగా జయ శ్రీరంగా. శ్రీరంగా జయ శ్రీరంగా, శ్రీరంగా జయ శ్రీరంగా, శ్రీరంగా జయ శ్రీరంగా, జయ శ్రీరంగా జయ శ్రీరంగా.